హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 119వ కీర్తన 132వ వచనం. నీ నామంను ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ కీర్తనకారుడు ఏమని రాస్తున్నారంటే, నీ నామంను ప్రేమించు వారికి చేయతగ్గట్టు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము అని రాస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ మనకు ప్రేమించు వారికి అనే ఒక పదము మనకి ఇక్కడ కనబడుతోంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటి యేసు ప్రభు వారిని విశ్వసించడం ఒక ఎత్తు అయితే ప్రేమించడం మరొకటి అనమాట. సో విశ్వసించు వారికి ప్రేమించు వారికి చాలా తేడా ఉందన్నమాట. సో విశ్వసించు వారు కనుక మనం చూసుకున్నట్లయితే ఏంటి సో మనము పాత నిబంధన గ్రంథంలో ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఏంటి ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి సౌలు దేవుడైనటువంటి యెహోవా వారిని విశ్వసించారు. కానీ సౌలు తర్వాత రాజు అయినటువంటి దావీదు ఇక్కడ ఏం చేశారు, దేవుడైన యెహోవా వారిని ప్రేమించారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి సౌలు విశ్వసించాడు కాబట్టి ఇక్కడ ఏంటి కొన్నేళ్ళు ఒకే రకరకాలుగా చేశాడు, కానీ కొన్ని ఆజ్ఞలు పాటించలేకపోయాడు, కొన్ని మార్గాల్లో నడవలేకపోయాడు. అంటే దేవుడు ఆయన కొరకు ఏర్పరిచిన మార్గంలో నడవలేకపోయాడు. సో ఇక్కడ ఏంటి అదే దావీదు కనుక చూసుకున్నట్లయితే ఏంటి దేవుని చిత్తానుసారంగా నడిచి, అంటే అఫ్కోర్స్ 1-2 చోట్ల తప్పులు చేసినప్పటికీ కూడా దేవుని హృదయానుసారుడే, అంటే అన్ని రకాలుగా తనను తాను మార్చుకొని ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుడు చెప్పిన మార్గంలోనే నడుచుకుంటూ ఆ విధంగా ఏంటి దేవుని హృదయానుసారుడు అయ్యాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే సౌలు విశ్వసించాడు, ఇక్కడ దావీదు ప్రేమించాడు. కాబట్టి ఇక్కడ ఏంటి దావీదు తప్పులు చేసినప్పుడు కూడా ఇక్కడ దేవుడైన యెహోవా వారు అతన్ని విడిచిపెట్టలేదు. సో అతన్ని కాచి కాపాడి ఇంకా అతను మారేలాగా చేశారు. కానీ సౌలుకి ఎలాగైతే ఆయన కృపను దూరం చేశారో అలాగా దావీదు విషయంలో చేయలేదు. కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే, మనం యేసు ప్రభు వారిని ప్రేమించినట్లయితే ఇక్కడ ఏంటంటే విశ్వాసులకు వచ్చే కష్టాలు కూడా మనకు రావు. సో విశ్వాసులకు వచ్చే కష్టాలు వేరే, ప్రేమించు వారికి వచ్చే కష్టాలు వేరే. సో ప్రేమించు వారికి వచ్చే కష్టాల్లో అంతగా ఎక్కువ ఇబ్బంది ఉండదు, ఆయన కాచి కాపాడుతాడు, ఏదో ఒక విధంగా గొప్ప మార్గం చూపిస్తారు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఇప్పటి నుండి ఈ క్షణం నుండి మనం ఆయనను ప్రేమించు వారమై ఉండే విధంగా ప్రతిరోజు మనము ఆయన శక్తి కొరకే మనం ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము మిమ్మల్ని ప్రేమించు వారంగా ఉండుటకు సహాయం చేయండి. విశ్వసించు వారు వేరే, ప్రేమించు వారు వేరే అని మాకు ఈరోజు వ్యత్యాసం తెలియజేసినందుకు వందనాలు తండ్రి. సౌలు ఎలాగైతే మిమ్మల్ని విశ్వసించినప్పటికీ కూడా ప్రేమించకపోవడం వలన ఆయన రాజరికాన్ని కోల్పోయాడు, అలాగే మీ మార్గంలో నుండి ప్రక్కకు తప్పిపోయి అనేక విధాలుగా మిమ్మల్ని విసర్జించాడు తండ్రి. అదే రాజైన దావీదు మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి ఆయన గొప్ప మార్గాల్లో నడుచుకొని, మీ మార్గాల్లో నడుచుకొని, అనుకోకుండా 1-2 చోట్ల తప్పులు చేసినప్పటికీ కూడా మీ కృపను పొందుకొని, ఆయన మాత్రమే కాకుండా ఆయన తరాలన్నీ కూడా మీ కృపను పొందుకున్నాయి. రాజరికం అనేది కోల్పోలేదు, మీ హృదయానుసారుడు అనిపించుకున్నాడు తండ్రి. కావున మేమందరం కూడా మిమ్మల్ని ప్రేమించు వారంగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. మిమ్మల్ని ప్రేమించి మీ కరుణని, మీ కృపని మేము పొందుకొనుటకు సహాయం చేయండి తండ్రి. విశ్వాసులకు వచ్చే కష్టాలు కూడా మాకు రాకుండా, విశ్వాసులకు వచ్చే శిక్ష కూడా మాకు రాకుండా మీ కృపలో మమ్మల్ని నడిపించండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక.